ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జూన్ 24. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. కొలస్సీ పత్రిక 1:18. దేవుడు చూపించిన నమూనా ప్రకారం మోషే ఇంటిని నిర్మించెను. యేసుక్రీస్తు ప్రభు నిర్మించబో ఇంటికి అది ఛాయారూపకమైనది మాత్రమే. తన సొంత జ్ఞానము నుండి మోషేను విడిపించుటకు దేవుడు మోషేను 40 సంవత్సరముల అరణ్యములోను 40 దినములు కొండపైనను ఉంచెను. ఆ కొండ మీద కట్టవలసిన ఇంటి యొక్క పరలోకపు నమూనాను అతనికి ఇచ్చెను. కొండ మీద నీకు కనపరిచిన వాటి రూపము చొప్పున చేయుటకు జాగ్రత్త పడుమని హెచ్చరించెను. నిర్గమకాండం 25:40. ప్రత్యక్ష గుడార నిర్మాణంలో ప్రతి విషయమును వివరముగా మోషేకు కనపరచెను. మోషే గాని తదితరులు గాని ఆ నమూనాను మార్చలేరు. నిర్గమకాండం 40 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అను పదము 8 పర్యాయములు చెప్పబడినది. ప్రత్యక్ష గుడార నిర్మాణములో దేవుని చేత ఇవ్వబడిన ప్రతి విషయమును మోషే అనుసరించెను. అప్పుడే దేవుని మహిమ ప్రత్యక్ష గుడారమును నింపగలదు. ఇప్పుడు మనలను పాలి భాగస్థులనుగా చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మీయ మందిరమును నిర్మించుచున్నాడు. మనలో ఎవరము కూడా ఆ ప్రణాళికను మార్చలేము. భౌతిక సంబంధమైన ఇంటిని నిర్మించుటలో మోషే ఏ మార్పులు చేయని ఎడల ఆత్మీయ ఇంటి నిర్మాణంలో మనము ఏమి మార్పులు చేయగలము? కానీ చాలామంది దేవుని సేవకులు కొన్ని మార్పులు చేసి మానవ జ్ఞానముతో దేవుని పనిని పాడు చేయుదురు. అందువలననే మన మధ్యలో ఓటమి, పతనము, గొడ్డుబారినతనము, చీకటిని చూసుచున్నాము. ఆయన ఇంటి నిర్మాణంలో శ్రద్ధ వహించవలెనని ఆయన వాక్యము నుండి హెచ్చరించబడుచున్నాము. నిర్మాణ పద్ధతి పేరులోనే అనేక మార్పులను తెచ్చిరి. అంతేగాక చీకటి, తప్పుడు బోధలు నెమ్మదిగా సంఘంలో ప్రవేశించినవి. దేవుని ఇంటి నిర్మాణములో మనము పాలిభాగము పొందగోరిన ఎడల మొట్టమొదటిగా మనము యేసు ప్రభు యొక్క శిరసత్వము, ప్రభుత్వము, రాజరికము క్రిందకు మనము తెచ్చుకొనవలెను. ఒక పెద్ద భవన నిర్మాణము చేయవలెననిన ముఖ్య ఇంజనీరు ఒక ప్రణాళికను కలిగి ఉండును. తాపి పని చేయువారు, తక్కిన పనివారందరూ అతని చేతి క్రిందనుందురు. అతడు చెప్పినదంతయు వారు చేయవలెను. అదే విధముగా మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితము యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వము, శిరసత్వము, రాజరికము క్రిందికి సంపూర్ణంగా తీసుకొని రావలెను. అప్పుడే అనుదినము మన నడిపింపు కొరకు ఆయన స్వరమును వినగలము. కానీ మనము ఏ పాపము చేతనైనను అపవిత్రపరచబడిన ఎడల ఆత్మీయముగా చెవిటివారమై దేవుని స్వరమును వినలేక ఇందుము. అందుచేతనే అనేకులు ఆత్మీయముగా చెమిటివారై దేవుడు ఏమి చెప్పుచున్నాడో అర్థం చేసుకోలేనంతగా వారి చెవులు మందగిలినవి. అంతేగాక వారు ఆత్మీయముగా గ్రుడ్డివారగుదురు. దేవుని ప్రణాళికను వారు ఎరుగరు. యేసు ప్రభు యొక్క శిరసత్వము క్రిందకు మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితములు తెచ్చిననే గాని దేవుని చిత్తమును మనము తెలుసుకొనలేము. అప్పుడే మనము దేవుని నిత్యత్వపు నివాస స్థలము యొక్క నిర్మాణములో పాలివారమగుదుము. అదే సమయంలో ఆయన ఇంటిలో మనము ఆయన సంపూర్ణతను అనుభవించగలము. ఆయన ఇంటిలో దేవుని ప్రేమ సంపూర్ణముగా వ్యక్తము చేయబడినది. యేసు ప్రభు యొక్క నిజమైన జత పనివారముగా చేయబడి ఆయన శిరసత్వము క్రింద నిత్యత్వమునకు నిలుచు నివాస నిర్మాణము కొరకైన పరలోకపు పిలుపును మనలో ప్రతివారు కలిగి ఉన్నారు. ఆయన శిరసత్వము, ప్రభుత్వము క్రిందకి వచ్చుటకు ఇష్టపడిన ఎడలనే ఆ మహిమాయుక్తమైన పరిశుద్ధ స్థల నిర్మాణములో మనము పాలివారము కాగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.